ఇబ్బంది లేకుండా పెన్షన్ అంటే నెలైనా 40,000 కదా. ఈ సచివాలయంలో మీకు ఎన్ని హౌసెస్? ఇదంతా ఎన్ని సింగిల్ గా ఇవ్వాలంటే ఇలాంటి కేసులు వీళ్ళకి ఏదైనా డైవర్స్ అయినట్టు సర్టిఫికేట్ అది ఏమైనా తెచ్చుకోవాలా? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇప్పుడు అతను లేడు, ఎక్కడో పోయింటాడు. ఆయన ఇప్పుడు ఉన్నాడా? ఎక్కడైనా నీకు ముందే రాసుకున్నారా? మామూలుగా కోర్టుకు కాదు, ఏదైనా అగ్రిమెంట్ మేము చేయిస్తాం. అవి మళ్ళా జిరాక్స్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి ఇట్లా కేసులు ఏదైనా ఎంఆర్ఓ తంబు పెట్టాలనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని బట్టి అవ్వాలన్నా ఆయన రావాలి. ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు ఆయన. అమ్మ మీరు రెడీ చేయండి. పెట్టు సంతకం అవసరమైతే తెలిసి పోలీసు వచ్చి విడాకులు ఇచ్చినాక తప్పేసేదానికి ఈ పద్ధతి నేను పెట్టిస్తాను. సమస్యలున్నా ఇబ్బందులు ఏం లేవు, అన్ని బాగుంటాయి. వాటర్ వస్తాయి, కరెంటు బిల్లులు కూడా ఎంతమంది పిల్లలు ఇద్దరికి పడింది. తల్లిగా మేము కరెంటు బిల్లులు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పెంచమని చెప్పాం. సంవత్సరం అయింది. ఇప్పుడు ఎవరు ఎప్పుడు పెంచినా రాండి 5 సంవత్సరాలు మీరు కరెంటు బిల్లులు కూడా పెంచాం. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి కదా. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అదే చెప్పాలి కదా. అడుగుతాను ఇక్కడ ఏమన్నా నీళ్ళు వస్తే ఇక్కడ నిలబడి ఇంకో కొట్లాడికి వస్తారు సార్. వీళ్ళకి భయపడి మేము నీళ్ళే పోయాము. నైట్ టైం కడుక్కుంటాం పోతాయి. ఇక్కడ డ్రైనేజ్ దండి వదులుతారు. ఇక్కడ ఏమన్నా వేస్తే ఒకరు 4 వేస్తే నీళ్ళు ఆకి నీళ్ళకి వెళ్ళిపోతాయి. డ్రైనేజ్ సమస్య ఇప్పుడు వాళ్ళు అది పెట్టుకున్నారు. కింద గుంత అంటే మీరు అందరూ బ్యాగ్ వేసుకున్నారు. బ్యాగ్ ఇక్కడ తక్కువ కొట్లాటలు పండే కొట్లాటలు ఇక్కడ దానికి పైపు నీళ్ళే పోయేద్దండి. పాలాయం ఉండే రాకుండా ఆ పాలాయం దగ్గర కానేస్తాం. అంటే మీరు అక్కడ ఆధార్ కార్డు ఏమన్నా మీరు అక్కడ ఇక్కడ వచ్చి మీరు అవుట్ సోర్సింగ్ కాదు కదా. పెంచుతామన్నామో ఆ పెన్షన్ కూడా పెంచాం.
ప్రజలకు చాలా ఇబ్బందికరమైన ల్యాండ్ టైటిల్ యాక్టులు కూడా రద్దు చేశాం. ఏదన్నా పేదలు వాళ్ళు టౌన్లలోకి వస్తే వాళ్ళకు భోజనం సదుపాయం కోసం ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పామో ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికల్లో మేము ప్రామిస్ చేసినాం తల్లికి వందనమని, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకని చెప్పి ఒక్కరికే ఇచ్చి మోసం చేసినాడు. మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎక్కడ చూసినా మేము అసలు ఇప్పుడు ప్రచారానికి పోతే స్కూల్లో ఉండే పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాకు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు చాలా ఇదిగా చెప్పే పరిస్థితులు కూడా ఈడ ఉన్నాయి. అలాగే అంటే ప్రజలకు కూడా అవగాహన పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లిక్కర్ పాలసీ చేసి ఆయనకు నచ్చిన బ్రాండ్లే తాపిచ్చి ఎంతమందిని అనారోగ్య పాలు చేసి ఎంతమందిని తర్వాత చావుకు కారణమైనాడో ఈరోజు నాణ్య రకమైన ఇది ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండి కూడా చేసే రకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన డబ్బులు కొట్టేసి తర్వాత ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటమాడినాడు. ఆ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఏదేమైనా ఒక మంచి పరిపాలన అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో మీకు ఏదన్నా తోచిన సలహాలు ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి మన రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మహిళలు ఏమన్నా ఇబ్బందులు ఏం చేయాలంటే 5,000 ఓట్లకు ఒక యూనిట్ మెంబర్ ఉంటాడు. బూత్ 2 బూతులు కదా ఇక్కడ. ఏం చేశాం ఏం చేయబోతున్నాం కూడా మీరు వెళ్ళి చెప్పండి ప్రజల్లోకి అని చెప్పారు. అందుకు ఇక్కడికి వచ్చాం. మీకు పెన్షన్ వస్తా ఉందా? ఎంత వస్తా ఉంది? 4,000 వస్తా ఉంది. ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? 1వ తారీఖు ఏదైనా ముందు ఆదివారం వస్తే ముందు రోజు ఇవ్వమన్నారు, ఇస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు. అయితే తల్లికి వందనం అకౌంట్లో వేసామో అమౌంట్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచే మాకే ఫోన్లు అన్న మా ఇంట్లో 5 మందికి ఉంటే 5 మందికి పడింది, మా ఇంట్లో 3 ఉంటే 3కి పడిందని అక్కడి నుంచే రెస్పాన్స్ చేస్తా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ అన్నీ పెడుతూ అంత ఉత్సాహంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ఇంకోటి ఆయన భేదాభిప్రాయాలు లేకుండా ఎంతమంది పిల్లలు స్కూలుకు పోతూ ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకం వేసాం. ఇది ప్రజల్లోకి చాలా బాగా కూడా పోయింది. అలాగే ఆగస్టు 15వ తేదీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ మహిళలు కూడా కల్పిస్తాను. రైతు ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి పోయింటే మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మనకు వాళ్ళకు మంచి సంబంధాలు నెలకొల్పుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా చంద్రబాబు నాయుడు గారు నానా గసాట్లు పడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా ఇంటెలిజెంట్గా కష్టపడుతూ ప్రతి హామీని నెరవేరుస్తాం. డెవలప్మెంట్ పరంగా ఏమేమి జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. మన కాన్స్టిట్యున్సీ పక్కన పెడితే అన్ని కాన్స్టిట్యున్సీలో రోడ్లు గుంతలు పడిన రోడ్లు తప్ప ఎక్కడా లేకుండా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 80 to 85% రోడ్లన్నీ గుంతలు లేని రోడ్లుగా కూడా అన్నీ చేయడం జరిగింది. అనేకమైనటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన ఒక బ్రాండ్గా భావించి మీరు అధికారంలో ఉంటే మేము తప్పకుండా వస్తామని కూడా అందరూ మళ్ళీ కంపెనీలు కూడా వస్తాయి. మేము మీ ద్వారా ముఖ్యంగా ప్రజలను కోరేది ఏంటంటే 2019 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని శరవేగంగా తీసుకుపోయేటప్పుడు మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డికి అప్పగించి మళ్ళీ ఒక 10 ఏళ్ళు మనం వెనక్కిపోయినాం. అదే ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా మీరు ప్రజల్లోకి పోయి అవేర్నెస్ చేసి ఇవన్నీ జరుగుతాయని చెప్తే
ఒకసారి 2-3 సార్లు కంటిన్యూ గుజరాత్లో లాగా తర్వాత ఒరిస్సాలోగా కంటిన్యూగానైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితనము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఫ్యూచరు అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఏ విషయాలు మీరు ప్రజలేకి పొమ్మనే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించడం జరిగింది.